మాట్లాడదాం, కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఎంతమంది వచ్చారన్నా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చినామండి. దాదాపు 100 మంది అక్కడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాం. అంటే లేఖ రాశారు సొంత తండ్రికి అనేటువంటి దానిపైన ఆమె కొద్దిసేపట్లో క్లారిటీ ఇస్తారు. ఆ లేఖకి సంబంధించిన అంశంపైన కాస్త చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఆమె డివేట్ అవుతా ఉన్నారు పార్టీ నుంచి. ఆమె ఆలోచన ఓపెన్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత పార్టీలో సీనియర్లను కలుస్తూ ఉన్నారు కేసీఆర్, మిగతా తెలంగాణ ఉద్యమకారులను కలవలేకపోతున్నారు, వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత బీజేపీ పైన క్లారిటీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏమనిపిస్తూ ఉంది? బయట చర్చ జరుగుతూ ఉంది. లేఖకు సంబంధించి ఏమన్నారు? మాకు మీకు తెలిసినట్టుగానే నిన్ననే తెలిసింది, మాకు ఏ విషయం తెలియదు. ఇవాళ అక్క వస్తుంది, మేము అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాము. మీరు ఒక 2-3 నిమిషాలు ఓపిక పడితే అక్కనే బయటకు వస్తే డీటెయిల్గా మీకు బయట చెప్తుందండి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ చర్చ జరుగుతూ ఉంది. ఇంతమంది టీం వచ్చారు. గతంలో కూడా కవిత బయటికి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద రిసీవింగ్ జరగలేదు. కేవలం ఆమె బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఇంత రిసీవింగ్ ఉంది, ఇంత ఎత్తున జరగలేదు. ఎందుకు ఇంతమంది వచ్చారు? మీరేం కొంచెం వినాలనుకుంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అక్కకి అభిమానులు పెరుగుతూ ఉన్నారు, రాను అభిమానులు పెరుగుతా ఉన్నారు, వస్తున్నారు, అంతే. దాంట్లో ఏముంది, అంతే కదా. పార్టీలో ప్రాధాన్యత లేదనుకుంటారా కవితకి? చర్చ జరుగుతుంది. 100% ప్రాధాన్యత అట్లాంటిది ఏం లేదు. 100% ప్రాధాన్యత ఉంది. 100% కవితక్క, బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీ. యాక్టివిటీ పెంచారు కవిత బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత 48 నియోజకవర్గాలు ఏకదాటిగా కంటిన్యూగా ఆమె షెడ్యూల్ వైజ్గా తిరిగినటువంటి పరిస్థితి. ఏం జరుగుతూ ఉంది? ఆమె మార్కు చూపించాలనుకుంటున్నారా? అట్లే లేదు. ఇప్పటివరకు తిరిగింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కోసం తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ కోసమే చేసినాం మేమంతా. ఏది చేసిన అక్క కూడా ఏదన్నా కానీ అక్క వచ్చి మాట్లాడుతా అండి. మాకు ఏ విషయం తెలియదు, మీరెట్లా వచ్చారో. మధు అంటే అక్కడ లెటర్ ధృవీకరిస్తున్న వారు కేసీఆర్ కి రాసిన లెటర్ గానే భావిస్తున్నారా? బయటకు వస్తున్న తర్వాత మీరు ఏమన్నా అక్క నాటి తెలుసుకోండి. ఎగ్జాక్ట్లీ. మీరు